హాయ్ అండి, ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో చక్కటి రెసిపీ చేసి చూపిస్తాను. సమ్మర్ వచ్చేసింది కదా, బాడీ అంతా వేడి చేస్తుంది. మనం వెంటనే వేడి తగ్గించుకోవాలంటే ఈ స్వీట్ తప్పకుండా తినాల్సిందే. సమ్మర్లో ఈ స్వీట్ చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని గిన్నెలో వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసి దీనిపైన మూత పెట్టి 3 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మూత తీసి చేతితో సగ్గుబియ్యాన్ని ప్రెస్ చేస్తే ఇలా పిండిలో అయిపోతుంది. ఇలా అయితే సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానిపోయినట్టే. ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ సగ్గుబియ్యం నానబెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పిండిలా చేసుకోవాలి. దీన్ని మనం చాలా అంటే చాలా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్సీ చేసి మెత్తని పిండిలా చేస్తే స్వీట్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా పిండిలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పులు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే దీనిలో 2 కప్పులు వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. దీనికి పాకం అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుల్ని వేసి వీటిని దోరగా వేయించాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో మనం మిక్సీ చేసుకుని సగ్గుబియ్యాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉండలు లేకుండా బాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 నిమిషాలు కలిపితే సరిపోతుందండి, ఎక్కువసేపు కలిపితే ఉండల్లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం నీళ్ళను వడకట్టి వేసుకోవాలి. మీకు బెల్లంతో చేసుకోవడం ఇష్టం లేకపోతే పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని వడకట్టి వేయడం వల్ల బెల్లంలో ఏమైనా మలినాలు ఉంటే పోతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెడితే ఉండల్లాగా వచ్చి మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండగానే మనకి కలర్ చేంజ్ అవుతుంది, అలాగే దగ్గర పడడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంచుల చుట్టూ అంటుకోకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఇందులో 2 స్పూన్ నెయ్యి వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ పట్టదండి, 5-6 స్పూన్లు పడుతుంది. నెయ్యి మీరు ఎక్కువగా తినాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మీరు ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండరండి ఈ స్వీట్ని, అంత బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చూడండి, ఎంత బాగుందా అని మీరే అనుకుంటారు. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇది కొద్దిగా ముద్దగా ఈ ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ప్యాన్కి సెపరేట్ అయిన తర్వాత దీనిలో మనం వేయించుకున్న జీడిపప్పు, బాదంను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ స్వీట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిగ్గా వచ్చినట్టు. ఇలా సమ్మర్లో సగ్గుబియ్యం బెల్లంతో ఇలా స్వీట్ చేసుకొని తినండి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మన ఒంట్లో వేడిని క్షణాల్లోనే తగ్గించేయచ్చు. ఇలా సమ్మర్లో స్వీట్ చేసుకొని తినండి. ఈ బిజీ లైఫ్కి బాయ్ చెప్పేసి ట్రిప్కి వెళ్ళి తెగ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.